శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం పిషజే భవరోగిణాం నితయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తికి నమస్కరిస్తూ అని చెప్పవలసిన విషయం సరిగ్గా చెప్పేటట్టుగా దక్షిణామూర్తిని చెప్పమని చెప్పించమని శరణు కోరుకుంటూ అన్ని రూపాలు ఒకటైనప్పటికీ కూడా ఎవరికి ఏ రూపాలను అనుగ్రహిస్తారో అనుగ్రహిస్తారు కనుక విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడికి సరళంగా చెప్పడానికి శారదాదేవికి అర్థమే చెప్పి వాక్ప్రవాహం వచ్చేదిగా చెప్పడానికి సరస్వతీదేవికి నమస్కరిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యమీశ్వరం వినా లోకే యః కోపి చ న విద్యతే తమీశ్వరమహం వందే వినాయకమహర్నిశం అని చెప్తూ మనం చెప్పుకుంటూ పౌరాపర్యాలు చెప్పుకోలేదు. మన చిన్నప్పుడు నాన్నగారు గులాబులు తీసుకొచ్చి గులాబులకి మనకి అనుసంధానం అద్వైత సిద్ధాంత ప్రకారం మనలో శరీరం ఏం ఉన్నాయి, ఎక్కడ ఏ భాగాలు ఉన్నాయో అవన్నీ ప్రపంచంలో ఉన్నాయని, ప్రపంచం అంతా ఒకే గొడుగు కింద ఏకఛత అంటే ఒకే గొడుగు కింద ఎలాగైతే తడవకుండా ఉంటామో అలా ప్రపంచం అంతా ఒక గొడుగు కింద ఉండేదని, ఆకాశంలో ఇంట్లో అక్కడక్కడ వస్తువులు ఎలా ఉంటాయి, ఆకాశంలో అక్కడక్కడ గుండ్రంగా ఉన్న ముద్దలే బ్రహ్మాండాలని, అందులో ఒక బ్రహ్మాండం భూమని చెప్పి చెప్తున్నారు. మనువులు ఆయన యుగాలు మాకు తెలియదు, చిన్నప్పుడు మాకు తెలియదు కాబట్టి ఆ యుగాలని చెప్పకుండా పూర్వకాలం అని చెప్పి అప్పుడు కొత్త యుగంలో అని చెప్పి ఎముకలు ఉండేవారిని, తర్వాత మళ్ళీ మాంసపిండాలను ఉండేవారిని, ఆ తర్వాత మళ్ళీ ఒక యుగంలో ఒకలా ఉండేవారని చెప్తూ కలియుగంలో ఆకలికి ఉంటారు, కలిని ఆశ్రయిస్తారని చెప్తూ కలి ప్రభావం లేకుండా ఎవరు ఉండేది దాన్ని తప్పించుకోవడం కోసమే పూజలు పునస్కారాలు అందరం ఉండాలని చెప్తాం. మనకి ఆ గులాబులు ఎదుర్కొన్నప్పుడు గులాబీ కళ అనేక శుభతలు చెప్తూ ఉండాలి అని చెప్పుకుంటే మనం చెప్పుకున్నాము. ఆ మొగలి పువ్వు పట్టం అని చెప్పుకున్నాము. దాంట్లో అంతరార్థం ఏంటంటే అంతర్లేని అర్థం అంతరంగం ఏంటంటే ఆంతర్యం ఏంటంటే అబద్ధం ఆడితే కనుక శివ పూజ లేని ఏ పూజకి శివ అంటే శుభం మంగళం శాంతం కళ్యాణం అంతా. ఎవరు ఎలా ఉంటారో వాళ్ళు నిష్కామంతో కూడి కర్మలు చేస్తారో వాళ్ళకి తప్పకుండా అన్నీ నెరవేరుతాయని, అలాంటి వాళ్ళు మంచిది అలా ఉండాలని అని చెప్తూ అలా ఉంటా ఉదాహరణ మొగలి పువ్వుని చెప్పి అందరూ అబద్ధం ఆడకూడదని, అబద్ధం ఆడ తడపటాయిస్తుందని, దాన్ని నిగ్రహం చేసుకొని ఉన్నట్టుగా మాట్లాడాలని చెప్పేవారు నాన్నగారు. అలా చెప్పినప్పుడు ఆ చెప్పిన కథలో ఈ కథ ఒకటి మొట్టమొదటి ఆయన మాటలో చెప్పుకుందాము. ఆయన తాత ఆపాతాళ నభస్వం అని చెప్పుకున్నాము మనం. ఆ దాంట్లో ప్రపంచం అంతా వ్యాపించింది, లోకంలో అంతా వ్యాపించని చెప్పుకున్నాము. దాని అంతరార్థం కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరు కూడా నాకు నాయన నీ ప్రాపణే అర్థంలో వచ్చినామని చెప్పుకున్నాను. నీ అంటే తప్ప అన్నాడు. ఒక మొట్టమొదటి చదువుతూ వచ్చిన పదం నాయన. బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యం వేసింది. కింద నాభి చూడటం చూడటం విష్ణుతో ఒకళ్ళొకడు నాయన పిలుచుకోవటం. ఆ తర్వాత శివుడు శాంతం పద్మాస్తం శివుడు కనిపించడం, ఆ శివుడు ఇద్దరిని కూడా చూడమంటాం. అద్దరిని ప్రథమ దర్శనం అది, రెండో దర్శనం ఆపాతాళ నభస్ దర్శనం. మూడోది ఎప్పుడైతే అహంకారంతో కోపించాడో విష్ణుమూర్తిని తిరస్కరించి విష్ణుమూర్తి వాదించుకున్నాడు, విష్ణుమూర్తి బ్రహ్మ వాదించుకున్నాడు. ఆ టైంలో బ్రహ్మ మాత్రం ఇగో అంటే అహంకారం అంటే నేను చేశాను నాది అని ఎప్పుడైతే ఊహ వచ్చిందో ఆ ఊహని పోగొట్టడానికి తన మూడో కన్ను సహస్రాల కింద నుండి ఆజ్ఞాచక్రంలోంచి పైకి వచ్చినటువంటి ఆ కంటినిపు వల్లనే కాలభైరుడితో రావడం ఏంటి, శివుడే కాలభైరు రూపంలో వచ్చిన మూడో రూపం వచ్చి ఆయన్ని బ్రహ్మ యొక్క తలని గిల్లేశాడు. ఇలా ఒక్కొక్క చెప్పుకుంటా కాంచీగంలో చెప్పారు. ఎలాగే మనం చెప్పుకున్నాను, ఆయన మాటలో చెప్తాను. ఇలా ఎప్పుడైతే చేశారో ఇలా వాయించుకుంటున్నప్పుడు ముందుగా చెప్తూ ఇంకొంచెం ముందుకెళ్ళి అక్కడ అన్ని సైన్స్ అభివృద్ధి అవుతున్న కొద్దీ కూడా విన్యాసాస్త్రం అవుతుందని లోకంలో అని చెప్పారు. ఎప్పుడైతే దాన్నే సామవేదం బ్రహ్మశ్రీ సామవేదంగా కూడా చెప్తున్నారు. నాసాలో ఒకసారి ఏకాగ్రత ఉంటుందన్నమాట. ఎప్పుడైతే వాడు ఏకాగ్రతంగా ఉండి ఎవరైతే ఏకాగ్రంగా మనశ్చిత్తులు అన్నీ చేస్తూ ఉంటాడో వాడికి అన్నీ అనుకూలంగా ఉంటాయని, అన్నీ కలిసి వస్తాయని మనం చెప్పడమే కాదు, దాని మీద దృష్టి పెట్టి తప అని వచ్చి బ్రహ్మదేవుడికి ఆవిడ తపస్సు చేస్తే
కమించాలని చెప్పుకున్నాం కదా. నాయన పిలిచే బ్రహ్మ తప్ప ఆలోచించి ఏది అన్ని మనసులు అన్ని చింత ఎక్కడ అణిగుంటాయో అదే మనస్సు, అదే చింత. అణిగుంటే అప్పుడు ఆత్మ. ఎప్పుడైతే మనసుకి స్తబ్దతగా అలా ఉండిపోతున్న మనస్సు, అప్పుడు ఆత్మను గుర్తిస్తుంది. అలా ఏం తోసప్పుడు అలా ఉండిపోతాం. వెంటనే ఒక సమాధానం దొరుకుతుంది. ఆ సమయం ఎప్పుడు మనస్సే మనకి సాక్షి. ఆ చెప్పినప్పుడు సతాం సందేహపదేశు వస్తువులు ప్రణామ అంతఃకరణం అంటారు కాళిదాసు. ఎవరైతే సత్పురుషుల యొక్క మంచి మనసుతో ఆలోచిస్తారో వాళ్ళకి సమాధానం వెంటనే అక్కడ దొరుకుతుంది. అలా ఉండి బ్రహ్మదేవుడికి ఆ తప అనిపిస్తే తపస్సు ఆలోచించాడు. ఆలోచించారు. ఆలోచిస్తుంటే ఎదురుకుండా ఉన్నటువంటి శాంతం బాగా కనిపించడమే కాకుండా ముందుకు వెళ్ళి ఆలోచించేసినప్పుడు అక్కడ పై అంతా అలా వస్తున్నటువంటి నాసా వాళ్ళు కూడా అంత ఏకాగ్రతతో చేస్తున్నటువంటి వాళ్ళు చూస్తుంటే ఆ నాసా వాళ్ళకి చెప్పారు. ఏమని చెప్పారు? అంతరిక్షయానం చేస్తుంటే కనుక ఆ కేంద్రం వాళ్ళు అంత ఫోటో తీస్తే దాంట్లో శివశక్తి కనిపించింట. శరణ సంస్థ వాళ్ళు అన్నమాట అది చేశారన్నమాట. ఇలా సైన్స్ రీసెర్చ్ కూడా సెంటర్ వాళ్ళు కూడా చేశారు. ఇలా రాయటం వలన అక్కడ నటరాజ విగ్రహం కనిపించట. అక్కడ ఏమి కనపడలేదు, నటరాజ విగ్రహం కనిపించట. పాశ్చాత్యులు మా సైన్స్ అన్న అని ఎందుకు పెట్టారని అడిగారట మన వాళ్ళు. ఎందుకు నటరాజ విగ్రహం పెట్టారంటే మా సైన్స్లో మాకు దొరికిందంటే ప్రపంచం అంతా ఈ లింగాకారంలో కాదు నటరాజ స్వరూపంలో ఉందని చెప్పారు. అధనాసత్వం నాట్యం చేస్తారు, నృత్యం నాట్యం చేస్తారు కదా, తాండవం అలా ఉందని చెప్పారు. ఇలా పాశ్చాత్యంగా అందుకని ఆశ్చర్యం అన్నమాట అందరూ కూడా. అలాగే న్యూ ఇయర్ సైన్స్ సెంటర్ వాళ్ళు కూడా ఇదే విషయం చెప్పారు. ఇలా శివతత్వాన్ని విజ్ఞాన వేదాంత ఉపాసన ద్వారా అన్నీ కూడా తెలుసుకుంటారు. తెలుసుగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇలా చేసుకుంటే ఎప్పుడే ప్రపంచం అంతా అంతా కూడా బిందువుగా గుర్తు ప్రపంచం అంతా గుండ్రంగా ఉందని, ఆ గుండ్రం పూర్ణమిదమైన ఉపనిషత్తు వాక్యాన్ని అనుసరించి శుభశక్తి అని గుర్తించారు. గుండ్రంగా ఉందని భూమంతా. ఇలా ఉండటం వల్ల ఉపాసన వల్ల ఆకర్షించిన తత్వం కలిగింది. అదే శివశక్తి అన్నమాట. ఈ శివశక్తి ఉపనిషత్తులు కూడా చాలా చెప్పాయి. శివతత్వం అందరినీ కూడా ఆకర్షిస్తుందని శ్వేతాసురుపనిషత్తును శివయేవ కేవలం శివ అని చెప్తూ కూడా అని వెలుగు చెప్తూ ముందుకు వెళ్ళాలన్నమాట. ఇంకా అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన ఒక ముందుకు వెళ్తుంటే, ఓ లోకంలో ఒక నానుడు ఉంది. శివుడికి ఏం చేయగలడు, శివుడు ఏం చేయలేడు. ఆ శివుని యొక్క మర్మాంగ అవయవమే అని బూతులు చెప్పడం మొదలెడితే వెంటనే ఇలా ఎప్పుడైతే అలా చెప్పారో ఒకసారి నాసాలో కాదు వివేకానంద స్వామి సమావేశం ఎప్పుడు సభలో అందరూ కూడా అడిగారు, మర్మాంగ పూజ కదా శివలింగ పూజ అనగానే వెంటనే వివేకానంద చేసి ధైర్యంతో చచ్చా ఎవరలా మాట్లాడినా మీ జ్ఞానిధులు అందరూ జ్ఞానిధులు నమ్మకంలో అయిపోతారా? మన హిందువులకు యజ్ఞం చేసినప్పుడు యూపస్తంభం ఉంటుంది, యూపస్తంభమే అది అని అందరినీ కూడా చెప్పాయన్నమాట. ఇలా యూనివర్సిటీలో ఫోటోలో కూడా లింగాకారంలో అంతా ఉంది అని పురాణాల్లో కొన్ని కోట్ల ముందే విషయం వ్యాఖ్య ఎప్పుడో కొన్ని కోట్ల ముందే చెప్పారు. అందువల్ల లింగ గర్భం జగత్సర్వం అని చెప్పారు. హిందూ మతం బయటపడుతుంది చూసి విజ్ఞాపన చూసి అని చాటి మనకు సమాధానం దొరకకపోతే సమాధానం తెలియదని చెప్పాలి, కానీ ఇదే ఎలాగ ఉందని వాదించకూడదు, తెలుసు చెప్పాలి. ఆ స్థితికి అలాంటి ధైర్య సాహసాలు గలవాళ్ళే రంగుడి ప్రకాశం మంత్రి గారు, వివేకానంద, శారద, రామకృష్ణ మహర్షి అందరూ అలాంటి వాడనమాట. అలా మనిషి పుట్టే ముందు ప్రశ్న అంతా కూడా బీజ రూపంలో ఏమీ ఉంటుంది కనుక ప్రపంచం అంతా కూడా తర్వాత ప్రకృతి ఎందుకు కూడా ఉంటుందని మొట్టమొదట ఆత్మవే పుత్రనామాస అనే ఒక నానుడు అనుసరించి ఆత్మవే పుత్రనామాస ఒక ఉంది కదా, దాన్ని అనుసరించి 3 నెలల ముందే తండ్రి గర్భంలో బీజంగా వస్తుంది. ఆ తర్వాత తల్లి ప్రకృతి అయినటువంటి తల్లి ఈశ్వరుడు తండ్రి, ప్రకృతి ఈ తల్లి కనుక ఇద్దరు కూడా జనక భావం అంతా కూడా సంబంధంతో వాళ్ళంతా కూడా లింగ రూపంలో ఉంది. ప్రకృతి శిశువై పుడుతుందని చెప్తున్నారు కనుక జీవమరణాలు అవుతాయి అని చెప్పారు. అలా ఉన్నటువంటి శివశక్తికి నమస్కరిస్తామని చెప్తాను. ఇప్పుడు ఒకసారి
ముందుకెళ్ళిన ఒకసారి ఆలోచించట్లేదు. నిన్న మనం చెప్పుకుంటే ఆపేస్తాము పౌరాపురం నుంచి ఒకసారి మా అమ్మగారు ఏది